హాయ్ అండి. ఇదిగోండి లాంగ్ ఫ్రాక్, ఓల్డ్ శారీతో లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాను. లాస్ట్ టైం ఒక వీడియో పెట్టినప్పుడు క్లియర్గా ఫుల్ వీడియో పెట్టండి అని అడిగారు. అందుకోసమని ఈ వీడియో చేస్తున్నాను. జనవరి 1 కదా, బట్టలు ఫుల్గా ఉన్నాయి. కొంచెం క్లమ్జీగా ఉంది. కటింగ్ చేసి అంతా ఇల్లంతా గందరగోళంగా ఉంది. ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి, ఏమీ అనుకోవద్దు. ఇదిగోండి బాడీ పార్ట్ కోసం నేను 16 పొడవు పెట్టుకున్నాను. లూజ్ వచ్చే తలకి 11 పెట్టుకున్నాను. చంక డీప్ వచ్చి 7 పెట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పై పార్ట్ అన్నది ఫస్ట్ కట్ చేసుకుంటున్నాను. బాగా లాంగ్ ఫ్రాక్స్ ట్రెండింగ్లో ఉన్నాయి. అసలు శారీస్ అన్నీ, బార్డర్ శారీస్ అన్నీ 2-3 టైమ్స్ కట్టుకోవడం, లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేయించడం. మా దగ్గర అయితే లాంగ్ ఫ్రాక్స్కి 450 నుంచి 600 వరకు తీసుకుంటున్నాను. మీ దగ్గర అయితే కాస్ట్ ఎంత ఉందో నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా పై పార్ట్ అన్నది ముందు చంక కట్ చేసుకున్నాను. చంక కట్ చేసుకొని దేనికది డివైడ్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ సైడు ఏదన్నా నెక్ డిజైన్ చేద్దామని చెప్పి ఈ విధంగా మార్కింగ్ వేసుకొని బకరం కట్ చేసుకోవాలి కదా అని పక్కకు పెట్టుకున్నాను. బ్యాక్ సైడు 6.5 పెట్టుకొని నెక్ డీప్ తీస్తున్నాను. బ్యాక్ సైడు హోల్ అలా ఏం పెట్టడం లేదు. ఈ పాపకే లోగడ ఒక లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేశాను. దానికి బ్యాక్ సైడ్ హోల్ పెట్టాను. ఇంక దీనికి ఎందుకులే అని చెప్పి రౌండ్ నెక్కి కట్ చేస్తున్నాను. బాగా ఒత్తిడిగా ఉన్నాయి బట్టలు, 31 కదా, ఇంక అందుకని స్పీడ్గా అయిపోతుంది. హోల్ అంటే మళ్ళీ టైం తీసుకుంటుంది అని చెప్పేసి ఈ విధంగా రౌండే పెట్టేస్తున్నాను. బాడీ పార్ట్ వరకు కట్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత శారీ ఏదైతే ఉందో శారీ చూశాను. శారీది ఇదిగో పళ్ళు ఈ విధంగా వచ్చింది. సరే పళ్ళు పార్ట్ని పైన బాడీ పార్ట్ కట్ చేద్దాం కదా అని చెప్పేసి పళ్ళు ఎంతైతే ఉందో అంత చూసుకొని కట్ చేస్తున్నాను. నేను ఇట్లా కట్ చేసి లాగేశాను కదా అని మీరు కూడా అలా కట్ చేయొద్దండి. అది నాకు ప్రాక్టీస్ మీద వచ్చింది. ఎక్కడ లాగాలో ఎక్కడ కట్ చేయాలో అది నాకు ఐడియా ఉంది కాబట్టి నేను అలా లాగంగానే వచ్చేస్తుంది. మీరు మళ్ళీ అలా లాగేశారంటే అది క్లాత్ చినిగిపోతుంది. అలా చేయొద్దు. ఇదిగోండి పై పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని సేమ్ టు సేమ్ నడుము దగ్గర అద్దు అన్నది రాకుండా చూసుకొని కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం అంతా పై పార్ట్ ఏదైతే ఉందో అది పెట్టుకొని నీట్గా ఎక్కడ హెచ్చు తక్కువ లేకుండా, క్రాస్ లేకుండా కట్ చేసుకోండి. పళ్ళులో సారా అలా కొంచెం అడ్డగీత అలా వస్తాయి కొన్ని అంచు శారీస్. అలాంటప్పుడు మాత్రం వేసుకోవద్దు పళ్ళు, మళ్ళీ బాగుండదు, లుక్ పాడైపోతుంది. బాడీ పార్ట్ ప్లెయిన్గా ఉంది కాబట్టి ఇక్కడ నేను వేసుకున్నాను. ఈ విధంగా బాడీ పార్ట్ పై పార్ట్ కట్ చేసి పక్కన పెట్టుకొని శారీ చాలా ఉంది, పెద్ద శారీ. ఇంకా ఈ శారీ అంతా ఫోల్డ్ చేసుకుంటున్నాను పొడవు తీసుకుందాం కదా అని. మళ్ళీ హ్యాండ్స్ కోసం ఈ పాప నాకు బాహుబలి హ్యాండ్స్ కావాలంటే పైన బుట్ట పెట్టండి, కింద ప్లెయిన్ వేయండి అని చెప్పి వెళ్ళింది. అందుకోసమని చూసుకుంటున్నాను క్లాత్. చూసుకొని బుట్ట హ్యాండ్సే కదా అని మనం అనుకుంటాం, కానీ బుట్టకి బాగా క్లాత్ పడుతుంది. శారీలో అయితే ఇంకా క్లాత్ ఎక్కువ పడుతుంది. విడిగా అయితే మనం ఎక్కడైనా తీసుకోవచ్చు, శారీలో అలా కాదు కదా, అందుకోసమని ఎక్కువ క్లాత్ పడుతుంది. ఒక 1/2 మీటర్ పైన తీసి పక్కన పెట్టుకొని మిగిలినంతా పొడవు చూసుకుందామని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఫోల్డ్ చేసుకొని పొడవంతా కొలుచుకున్న తర్వాత నాకు పొడవు సరిపోలేదు, ఇంకా పై వరకు వచ్చేసింది. నడుము దగ్గర కూడా బార్డర్ వేస్తేనే పొడవు సరిపోయేలా ఉంది. ఇక అందుకని నడుము దగ్గర బార్డర్ తీసి కింద సైడ్ వేద్దామని ఇంక మళ్ళీ బార్డర్ అంతా నీట్గా కరెక్ట్గా ఆ అంచు ఏదైతే ఉందో ఆ అంచు వరకు కట్ చేసుకుంటూ వచ్చాను. మొత్తం అంతా కట్ చేసి కింది సైడ్ అటాచ్ చేయాలి. కింద శారీకి ఫాల్ ఉంది, ఆ ఫాల్ అంతా తీసేయాలి. లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసేటప్పుడు కొన్ని స్పీడ్గా అయిపోతాయి, కానీ కొన్ని చాలా టైం తీసుకుంటాయి. ఇలా పైన బార్డర్ కింద బార్డర్ వచ్చిన శారీస్ అయితే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటాయి. వాళ్ళు ఇచ్చేటప్పుడేమో లాంగ్ ఫ్రాక్ 500 400 అంటారు. ఇక్కడ వర్క్ మాత్రం తడిచి మోపెడవుతుంది. అది మాత్రం అర్థం కాదు. ఆ మోడల్ కుట్టు అంటే ఈ మోడల్ కుట్టు, అలా కుట్టు ఇలా కుట్టు అని చెప్తారు. దానికి తగ్గట్టు కాస్ట్ అడిగితేనేమో మళ్ళీ వామ్మో అంతా. నేను ఇక్కడ ఫాల్ రిమూవ్ చేస్తున్నాను. ఫాల్ అంతా తీయాలి, ఎందుకంటే మళ్ళీ కింద బార్డర్కి బార్డర్ అటాచ్ చేయాలి కాబట్టి ఫాల్ అంతా లాగేస్తున్నాను. మొత్తం అంతా లాగేసి మళ్ళీ డబల్ ఫాల్, ఇంకో ఫాల్ కూడా కలిపి ఈ ఫాలు ఆ ఫాలు 2 ఫాళ్ళు కలిపి మళ్ళీ బార్డర్ అంతా ఫాల్స్ కుట్టుకు రావాలి. ఇప్పుడు లైనింగ్ పరుచుకొని లైనింగ్ పొడవు చూసుకొని మనం శారీ పెట్టికోట్ లోపల లంగా కట్ చేస్తాం కదా 4 పీసెస్ది,
ఆ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి పొడవు ఎంత అయితే ఉందో అంత చూసుకొని మార్కింగ్ చేసుకొని తీస్తున్నాను. ఈ పాప లాంగ్ ఫ్రాక్ బాడీ పార్ట్ కానించి కింది పొడవు 44 వచ్చింది. 44 చూసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. 2 పొరల మీద వేసుకున్నాను. 2 పొరల్ని నడుము కొలుచుకుంటే నడుము 17.5 ఉంది. ఇంకా కొంచెం కూడా ఖర్చుకు కానీ లేదా నడుము దగ్గర కొంచెం లూజుకు కానీ కలిపి పైన 10 పెట్టా. అంటే 10 10 20. మనకు నడుము లూజ్ ఎంత ఉంది? 17.5 ఉంది. ఇంకా 2.5 అంగుళాలు ఖర్చులో కుచ్చులాగా పెట్టేయచ్చు కదా అని చెప్పేసి ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకొని తీస్తున్నాను. ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇవి 4 పీసెస్. తీరా చూస్తే నాకెందుకో కింద పన్నా సరిపోయినట్టు అనిపించలేదు. కానీ వాళ్ళు ఇచ్చిందే నాకు 3 మీటర్లు. 3 మీటర్లో ఇంకా ఎక్కువ పన్నా రాలేదు. అందుకని ఒక 1/2 మీటర్ ముక్క మిగిలి ఉంటే ఆ ముక్క తీసుకొని కింద నడుము మోకాళ్ళ దగ్గర నుంచి క్రాస్గా ఈ విధంగా పీస్ వేద్దామని చెప్పేసి ఈ ఉన్న 1/2 మీటర్ ముక్కలో క్రాస్గా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా మూలేటుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దీన్ని అటాచ్ చేసేటప్పుడు కుదిరితే వీడియో తీస్తాను. బట్టలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ప్రతిదీ వీడియో తీయడం అంటే కుదరడం లేదు. మొన్న 2 డేస్ ఊరెళ్ళి కుదరలేదు. మళ్ళీ ఇప్పుడేమో వచ్చిన దగ్గర నుంచి బట్టలు పరిగెత్తడమే సరిపోతుంది. ఈ పై బార్డర్ మనం ఇందాక ఒక 1/2 మీటర్ క్లాత్ తీసుకున్నాంగా, 1/2 మీటర్లో నుంచి పై బార్డర్ తీసేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. మళ్ళీ లూజ్ సరిపోతుందో లేదో ఇటు అడ్డం తీద్దాము నిలువు తీద్దామని చెప్పి చెక్ చేసుకుంటే 2 ఈక్వల్గా ఉన్నాయి. ఇంకెటైతే ఏమైందిలే అని చెప్పి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇవి బాహుబలి హ్యాండ్స్ అంటే పైన బుట్ట కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని బుట్ట కట్ చేస్తున్నాను. 7 అంగుళాలు పొడవు పెట్టుకున్నాను. కింద వచ్చి 3 అంగుళాలు పెట్టుకున్నాను. దీనికి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టుకొని 3 బోర్డర్లు అంటే మరీ ఎక్కువగా ఉంటుంది హ్యాండ్ పొడవు అని చెప్పేసి 2 బోర్డర్ల వరకే కట్ చేసుకున్నాను. 2 బోర్డర్లు కట్ చేసుకొని టోటల్గా మొత్తం అంతా